ఒక మాట చదివి ముందుకు సాగుతాం. కాబట్టి ఎన్ని సంవత్సరాలు కట్టాడు చెప్పండి? 120 సంవత్సరాలు కట్టాడు. అందుకే అతని పేరునే అందుకే దేవుడు ముందుగానే వ్రాయించి పెట్టాడు. నోవహు అంటే అర్థం ఏంటి? నెమ్మది. నోవహు అంటే నెమ్మది, విశ్రాంతి. దేవుని బిడ్డలమైనటువంటి మనకి ఈ లోకంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభువులో మనకు నెమ్మది, ప్రభువులో మనకు విశ్రాంతి, ప్రభువులో మనకు ఆనందం, ప్రభువులో మనకు ఆనందం. కాబట్టి నోవహుకు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5 నిమిషాలు నేను తీసుకుంటాను, సమయం అయింది కనుక త్వరగా ఒక్క మాట అన్న మీతో పంచుకోవాలనేటువంటి ఆశ, తృష్ణ కలిగి ఇంత దూరం వచ్చాం, ఒక మాట కూడా చెప్పకుండా వెళ్తే ఎలా ఉంటది మన సహవాసాన్ని బట్టి. కాబట్టి మేము మీకు వేరుగా లేం, మనమందరము ఒక తండ్రి ఇంటి పిల్లలం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చదవాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును. గమనించాలండి, నోవహుకు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? నీకు నాకు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? కాబట్టి మన జ్ఞానం ఎవరు? జ్ఞాన సంపదలకు నిలయం ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం చేశాడు చెప్పండి? జ్ఞానవంతులుగా చేశాడు. జ్ఞానం అంటే చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ఈయన మాటలు విని ఆ ప్రకారం జీవించువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. మనం ఎవరు చెప్పండి? వివేకులం, జ్ఞానవంతులం. ఈ లోకమునకు వెలుగును చూపించే ఆయన చేత వెలిగింపబడినటువంటి దీపాలం, జ్యోతులం. అర్థమైతే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ద్వారా మనకేమైందట? దేవుని పూర్వముగా ఆయన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకేమై ఉన్నాడు? జ్ఞానం, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము. ఇవన్నీ ఎలా ఇచ్చాడు? ఉచితముగా ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహించాడు. కాబట్టి వరద చేత మీరు చాలా ఇబ్బంది పడ్డారు. మీ గురించి మేము ఎంతగానో ప్రార్థన చేశాం. మిమ్మల్ని చూడాలని, ముఖాముఖిగా కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకోవాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ రీతిగా మిమ్మల్ని ముఖాముఖిగా చూచుట కొరకై దేవుడి మంచి సమయాన్ని అనుగ్రహించినందుకు ప్రభువును స్తుతిస్తూ ఒకే ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, ఆ ఓడ ఏమని చెప్పండి? అందరూ కూడా నోవహు కాలంలో జల ప్రళయంలో అందరూ ఏమైపోయారు? మునిగిపోయారు, నశించిపోయారు. కానీ నోవహు కుటుంబం మాత్రమే ఎందుకు బ్రతికి ఉన్నది చెప్పండి? ఆయన నీతిమంతుడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఓడల్లో. ఎవరా ఓడ? యేసుక్రీస్తు వారే. ఆ ఓడ ఏమైంది చెప్పండి? కాబట్టి ఈనాడు ఓడలు తయారు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి? ఆది కాండం చదివి వాళ్ళు నేర్చుకుంటున్నారు. గమనిస్తున్నారా? అందుకే అక్కడ కొలతలు ఉన్నాయి. ఆ కొలతలను బట్టి ఇప్పుడు ఓడలు తయారవుతూ ఉన్నాయి, నౌకలు తయారవుతూ ఉన్నాయి. ఈ ఓడ మొదట నోవహు తయారు చేశాడు. కాబట్టి ఆ నోడు ఏమైంది ఒక మాట చూద్దాం. ఎందుకు వారు మునిగిపోలా? ఎందుకు వారు నశించలా? ఎందుకు వారు ఆ జల ప్రళయంలో కొట్టుకొని పోలేదంటే వారు ఓడలో ఉన్నారు. మరి ఆ ఓడ ఎక్కడుంది? చూడండి, ఆ ఆది కాండము 7వ అధ్యాయము ఒకే ఒక మాట చదువుతాం. ఆది కాండము 7వ అధ్యాయం 18వ వచనం. ఆది కాండము 7వ అధ్యాయము 18వ వచనం. జనములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఓడ ఏం చేస్తున్నారు చెప్పండి? నీళ్ల మీద నడుస్తుంది. ఓడ కాబట్టి నీళ్ల మీద నడుస్తుందిలే. మొట్టమొదటిసారిగా చూసినటువంటి నోవహుకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అర్థమవుతుందా? అయితే నీళ్ల మీద నడిచినటువంటి మన ప్రభు ఉన్నాడు. మన సముద్రంలో ఉన్నా, ఉప్పెనలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, గాఢాంధకారపు లోయలో ఉన్నా మన దగ్గరికి ఆయన నడుచుకుంటూ వస్తాడు. ఒకవేళ సముద్రం మీద యేసయ్య నడవలేడా? చూడండి, ఆ మాట చదువుకుని ముగించుకుందాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన ఎడల ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. నేటి వరకు మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప కాదా? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చదివి నేను సమయాన్ని మన ప్రియులకు అప్పగిస్తాను. యోహాను సువార్త దయచేసి గమనించండి.
యోహాను సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. వారు ఇంచుమించు 2 కోసుల దూరము నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడింది. అనగా ప్రభు ఏం చేయగలడు? నీటి మీద నడవగలడు. మేఘారూఢుడై ఆకాశం పరలోకమునకు పరమండలమునకు ప్రభు ఏమయ్యాడు? ఆరోహణము కాగలడు. నశించిన ప్రతి వారిని కూడా రక్షించగలడు. నరకము నుండి తప్పించగలడు. చీకట భూమిలో ఉన్నటువంటి వారు ఆయన కృప ద్వారా నేడు మనం ఎక్కడున్నాం? స్థిరముకు బండ అయినటువంటి క్రీస్తులో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎంతో ధన్యులం. ఎవరి పాపములు క్షమించబడినో వాడు ధన్యుడు. కాబట్టి ఇది గొప్ప దీవెన, ఆశీర్వాదం మనకు అనుగ్రహించి మనమందరము ఒక తండ్రి ఇంటి పిల్లలము కనుక, మనమందరము సహోదరులము కనుక ఇది మన సహవాసం. ఒకరు సుఖ దుఃఖమాలలో మరి ఒకరు మనం పాలు పొందుతూ ప్రతి విషయంలో ప్రభువుని స్తుతించడం అనేది, ప్రభువును మహిమపరచడం అనేది దేవుని చిత్తమైనది కనుక ముఖాముఖిగా మిమ్మల్ని చూడటం, మీతో ఈ రీతిగా సహవాసం చేయడం మాకెంతో సంతోషం. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ప్రభువుని స్తుతిస్తూ స్థానిక సంఘ కాపరైనటువంటి ప్రియులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ సమయాన్ని ప్రియులకు అప్పగిస్తూ ఉన్నాను. ఇటీవల విజయవాడ సింగ్ నగర్ గాస్పుల్ హాల్ విశ్వాసులు, వారి చుట్టుపక్కల వారు వచ్చినటువంటి వరదలలో నష్టపోయినటువంటి వారికి దేవుని మహాప్రేమను బట్టి కిషన్ బాగ్ క్రిస్టియన్ అసెంబ్లీ హైదరాబాద్ వారు పెద్దలు షడ్రక్ గారు, డేవిడ్ గారు, సంఘ పరిచారకులు, సహోదర సహోదరులు సెలవు రోజు చూచుకొని కొంత వారికి ఆర్థిక సహాయము అందించడానికి వచ్చి వారికి ఆర్థికంగా కొంత కోల్పోయినటువంటి వాటిని అందించడం జరిగింది. స్టాన్లీ పీటర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా కూడా సోదరి క్లారా సిస్టరు, దేవుని సేవకులు పాల్ గారి సహకారంతో స్థానిక సంఘాన్ని దేవుని కృపలో కొనసాగింప చేస్తూ ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాము. ఈ రీతిగా అవసరంలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించే విషయంలో దేవుడు కిషన్ బాగ్ క్రిస్టియన్ అసెంబ్లీని ఎంతో బలపరిచారు. వారందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక.